కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినది కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చేయాలని ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చెయ్యాలని ఎన్ని ఉన్నవో అన్నిసార్లు పలికాడు ఆ దేవుడే 6 రోజులు రాత్రి పగలు చేశాడు నీకోసమే ఏ జాతిగా జాతి చేశాడు జీవరాశులన్నీ పుట్టించాడు ఏ జాతిగా జాతి చేశాడు వృక్షాలన్నిటినీ కలిగించాడు మట్టి బొమ్మను చేశాడు మహాశక్తి తనకిచ్చాడు కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది వ్రాసిచ్చాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి ఏమేమి మీరు చెయ్యొద్దని వ్రాసిచ్చాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి ఏమేమి మీరు చెయ్యొద్దని అన్ని రోజులు రాత్రి పగలు తోడున్నాడు తన ప్రజలకు అన్ని ఆజ్ఞలు ధిక్కరించి దూడనే దైవంగా కొలిచారు ఆజ్ఞ ధిక్కరిస్తే పాపమన్నాడు పాపానికి జీతం మరణమన్నాడు దోషాలన్నిటినీ మరిచాడు యేసునే వారికై పంపించాడు సిలువకు పాపాన్ని కొట్టాడు మహాలోకాన్ని అందించాడు కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది
పంపించాడు పరిశుద్ధాత్మని ఆదరణలోకానికివ్వాలని, పలికించాడు పత్రికల్లోనే సర్వసత్యమైన సంపూర్ణతని. పంపించాడు పరిశుద్ధాత్మని ఆదరణలోకానికివ్వాలని, పలికించాడు పత్రికల్లోనే సర్వసత్యమైన సంపూర్ణతని. పాతదొద్దని క్రొత్త చట్టాన్నిచ్చాడు, మన కోసమే ఒక్క ప్రేమ అనే మాటతో పూర్తి చేశాడు. బైబిల్ గ్రంథాన్ని ఏ భేదము మనకు లేదన్నాడు, క్రీస్తునందు అందరూ ఒకటన్నాడు. వాక్యాన్ని తీర్పిరిగా చేశాడు, పరలోకమందు చోటిచ్చాడు. మధ్యాకాశానికి వస్తాడు, రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. కథ కాదిది, నిజమే ఇది, ఆ దేవుడే రాసినది. చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం. పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినది.